కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఘటనా స్థలాన్ని సందర్శించే సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన ఆయన దుండగుల వినియోగదారుల ముసుగులో పక్కా ప్రణాళికతో వచ్చే సిబ్బందిపై కాల్పులు జరిపారని తెలిపారు. మొత్తం 5 నిందితులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, సిబ్బంది ధైర్యంగా ప్రతిఘటించడంతో దుండగులు బ్యాగ్ వదిలేసి పరారయ్యారని చెప్పారు. గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా త్వరలోనే వారిని పట్టుకుంటారని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అదే పక్కా ప్రొఫెషనల్ సార్, పోలీసులతో మాట్లాడితే చూస్తున్నారు. వాళ్ళు వ్యక్తులు ఐడెంటిఫై చేస్తే తప్ప వచ్చే రావడము కొంచెం ఇదే తరహా దొంగతనము గతంలో చొప్పదంలో జరిగింది. ఎస్బీఐలో అవి ఆ నోట్ల కట్టలు తర్వాత బార్డర్లు దొరికాయి, తీవ్రవాదులు చేతులకి ఆ నోట్ల కట్టలు పోయాయి. సార్ సేమ్ యూనిఫామ్ లో ఉంది కదా దొంగతనం, అట్లా ఏమన్నా దొరికింది అప్పుడు? సేఫ్టీ లేదని చెప్పి ఇండికేషన్స్ వెళ్ళిపోతున్నాయి జనాల్లోకి. ఫ్రూట్స్ వ్యాపారం పూర్తి విచారణ జరుగుతూ కూడా మనం విచారణ జరిగిన దొంగలు దొరికినాక వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ దొంగలు, ఈ దొంగలు ఈ రాష్ట్ర దొంగలు, వేరే సంబంధించిన వాళ్ళకి ఏమైనా సంబంధాలు లేవో మనం బయట ఇవ్వగలుగుతాం. అంటే సెంట్రల్ ఇప్పుడే జరిగింది కాబట్టి మనం దాని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి. కర్ణాటక నుంచి గతంలో కూడా వచ్చినాయి. ఇంతకుముందు డ్యామ్లో జరిగింది, చాలా జరిగింది ఇంతకుముందు. ఈ మధ్య క్రైమ్ తగ్గింది. సరే, ఈ ఇన్సిడెంట్ కొంచెం బాధాకరం. అలా జనరల్గా కర్ణాటక నుంచి వచ్చిన దొంగలు ఏటీఎంలు, జ్యువెలరీ షాప్స్ టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారు? చూసి తెలుస్తాం మనకు. ఆ దొంగలు ఏదో మనం దొంగలు అనుకోలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఫైనల్ని ఒక నిర్ణయం రాలేదు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు కాబట్టి అన్ని పరిశీలించాక బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.